అక్కడి నుంచి వస్తారు. బస్ ఇక్కడి నుంచి వస్తుందా? ఓకే. ఇది ఫస్ట్ టెంపుల్, తర్వాత కంటిన్యూషన్. డాన్స్ ఆడి ఆడి పిల్ల బాగాలేదని పీగాడు అలిగిపోతుండట. లేదు, అయినా సరే మేము పెళ్లి చూపులు చేసిపోతాం. పెళ్లి చేయాల్సిందే. ఇక్కడ కదా అక్కడ अबे सुरेश भाई वो अभी नहीं, वहाँ पे ఇదంతా ఒకటి మన స్పెషల్గా మన దీనికోసమే. అన్ని యూట్యూబ్లో పెట్టేస్తాడు. డిస్ట్రిక్ట్ డీడీజే కోర్టు ఉంది సార్. శ్రీరాములు సార్. బాబాయ్ వస్తున్నాం సార్. నువ్వు ఆర్డర్ చేసిన తప్పకుండా వస్తున్నాం. పర్మిషన్ ఇచ్చాడు. కనపడదు వెనకరా. అందరు నమస్కారం చేసుకోండి. కొంచెం ఇలా నిల్చోండి, ఎడలుగా నిల్చోండి. హారతి ఇచ్చేటప్పుడు అందరు దగ్గరకు వద్దు. మనకి ఈ టెంపుల్ వచ్చేసి 1000 సంవత్సరాలు. ఒక నిమిషం. మనకి ఈ దేవాలయం వచ్చేసి 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్ట చేశారు. అంటే ఇప్పుడు మనకి రామప్ప 1000 స్తంభాల గుడి ఎలాగైతే రాజులు పరిపాలించినప్పుడు ప్రతిష్ట చేశారో, మనకి ఈ ఆలయాల్ని కూడా కాకతీయుల కాలంలో గణపతి రాజు యొక్క సామంత రాజులు అంటే రేచర్ల నామిరెడ్డి, బేతిరెడ్డి వాళ్ళు ఇక్కడ లక్షల ఎకరాలలో రాజ్యాన్ని స్థాపించారు. అందులో ఒక భాగంగా ఈ శివాలయాల్ని ప్రతిష్ట చేశారనమాట. అయితే ఇక్కడ స్వామివారి పేరు వచ్చేసి ఎరకేశ్వర స్వామి. అంటే ఆ పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వకాలంలో 1000 సంవత్సరాల క్రితం రాజులు ఇక్కడ పరిపాలించేటప్పుడు ఇప్పుడు మీరున్నటువంటి
ఈ టెంపుల్ ఎంతైతే విస్తీర్ణంలో ఉందో అంత పెద్ద మర్రి చెట్టు ఉండేదన్నమాట. అది ఉన్నప్పుడు ఈ ఫారెస్ట్ ఏరియాలో ఒక ఎరకలాయన వచ్చి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అయితే అదే సమయంలో ఈ చెట్టు మీద 2 దేవతా పక్షులు ఉండేవి. అవి 2 కూడా ఏం చెప్పాయంటే కొన్ని రోజుల్లో ఇంత పెద్ద వృక్షం పడిపోతుంది, దీని కింద అనంతమైనది బయటకు వస్తుందని చెప్పేసి అవి చెప్తాయి. ఆ ఎరకలాయన వింటాడు. అదే సమయంలో రాజుగారు అట్నుంచి వస్తూ ఉంటారు. అంటే నామిరెడ్డి, బేతిరెడ్డి అంటే కాకతీయుల కాలంలో గణపతి రాజు యొక్క సామంత రాజులు రేచర్ల నామిరెడ్డి, బేతిరెడ్డి వాళ్ళు ఇక్కడ పరిపాలించారు. వాళ్ళు అక్కడి నుంచి గుర్రం మీదలా వస్తూ ఉంటారు. అయితే నిధి గురించి వాళ్ళు వింటారు. అవి ఏం చెప్పాయో పూర్తి సమాచారాన్ని మాకు చెప్పు, లేకపోతే నిన్ను సంహరిస్తామని ఆయన ఖడ్గం తీస్తాడు. అదే సమయంలో పక్షులు ఏం చేస్తాయంటే దేవతా పక్షులు కొన్ని రోజుల్లో నువ్వు కనుక ఈ విషయాన్ని ఆయనకు కనుక తెలియజేస్తే రాజుగారికి నీ శిరస్సు 2 ముక్కలే, నువ్వు మరణిస్తామని పక్షులు చెప్తాయి. సో ఏ విధంగా అయినా సరే నాకు మరణం తప్పదు కదా అని చెప్పేసి ఎవరైతే ఆ ఎరకలాయన ఉన్నాడో ఆయన రాజుగారికి విషయాన్ని చెప్తాడు. చెప్పిన కొద్దిసేపటికి ఆయన మరణిస్తాడు. ఆయన చెప్పినటువంటి ప్రకారమే కొంతకాలానికి పెద్ద గాలి వచ్చి అంత పెద్ద వృక్షం దానంతకది పడిపోతుంది. అయితే అప్పుడు ఉన్నటువంటి కొలతల ప్రకారం 7 కొప్పెర్ల నిధి బయటకు వస్తుంది అనమాట. ఆ నిధితోని ఇక్కడ కొన్ని ఆలయాల్ని ప్రతిష్ఠ చేశారు. అంటే ఎరకలాయన వల్ల మనకు ఉద్భవించింది కాబట్టి స్వామివారికి ఎరకేశ్వర స్వామి అని పెట్టారు. తర్వాత నామిరెడ్డి వాళ్ళ భార్య పేరు కూడా ఎరకసాని అనమాట. సో ఆమె పేరు కూడా వచ్చే విధంగా స్వామివారికి ఎరకేశ్వర స్వామి అని పెట్టారు. అయితే మనకి ఇక్కడ విశేషం ఏంటంటే శివలింగానికి మధ్యలో గంధం బొట్టు కింద నిలువుగా గీత ఉంటుంది. దాన్ని బ్రహ్మసూత్రం అంటారు. అంటే మనకి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా సాధారణంగా ఏ శివలింగానికి కూడా మధ్యలో గీత ఉండదు, ప్లెయిన్గా ఉంటాయి. అంటే దాన్ని ఏమంటారయ్య అంటే విశేష ఆరాధన ఫలితం అంటారు. అంటే బేసిక్గా మనకి శాస్త్ర ప్రకారం ఒక ఆలయంలోకి మనిషి కానీ లేదా ఒక జీవి కానీ అంటే పాము కానీ కప్ప కానీ ఏదైనా అది ఈ టెంపుల్లోకి ప్రవేశించాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప మనం ఇక్కడ దాకా రాలేము. అంటే రావడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటయ్యా అంటే సాధారణంగా ఇలాగ బ్రహ్మసూత్రం ఉన్న ఆలయంలో మీరు ఒకసారి అభిషేకం కానీ దాన ధర్మాలు కానీ పూజలు కానీ లేదా కనీసం 1 నిమిషం అలా కూర్చొని జపం కానీ ఏదైనా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా మీరు ఒక్కసారి చేస్తే ఇంటూ 1,000,000 అంటే మీరు 1,000,000 సార్లు కనుక మీరు పూజ చేస్తే ఎంత పుణ్య ఫలితం అయితే లభిస్తుందో ఆ విధంగానే ఇక్కడ స్వామివారికి ఒక్కసారి చేస్తే అంటే బ్రహ్మసూత్రం అనేటువంటి గీత ఉన్న ఆలయంలో మీరు ఒక్కసారి చేస్తే 1,000,000 సార్లు చేసినంత పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. అందుకనే దాన్ని విశేష ఆరాధన ఫలితం అంటారనమాట. అందుకనే ఇక్కడ స్వామివారిని బ్రహ్మసూత్ర శివలింగం అంటారు. తర్వాత కాకతీయులు పరిపాలించినప్పుడు ఇక్కడ శివలింగానికి ఎదురుగా నందిని ప్రతిష్ఠ చేయలేదు. ఎందుకంటే శివలింగానికి ఎదురుగా దీన్ని నాట్య మండపం అంటారు. అంటే మనకు సినిమాల్లో చూపించినట్టుగా కన్యలు మధ్యలో నాట్యం చేస్తూ ఉంటే ఒకవైపు మృదంగం, వీణ ఇవన్నీ వాయిస్తూ ఉంటే రాజుగారు స్వామివారికి పూజాధికారిని నిర్వహించేవారు. అందుకనే ఇక్కడ నాట్య మండపాన్ని ప్రతిష్ఠ చేశారు. మనకి నందీశ్వరుడు టెంపుల్ పైన ఉంటారు. అంటే మీరు బయటకు వెళ్ళి కింద నుంచి పైన వేస్తే కనపడతారు. తర్వాత ఇంకొక శివాలయం ఉంది. అక్కడ మీకు నందీశ్వరుడు అమ్మవారు ఆ టెంపుల్లో ప్రతిష్ఠ చేసి ఉంటారనమాట. తర్వాత మనకి ఇక్కడ ఈశాన్యంలో ఈ మూలకు ఉన్నటువంటి స్తంభం ఉంది కదా, ఆ స్తంభం మీద మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటే త్రిమూర్తులు మనకు ఆ స్తంభం మీద ఉంటారు. అంటే సృష్టి స్థిత లయకారకుడు వాడు కాబట్టి ఆ స్తంభం మీద అంటే శివుడు ఈశాన్యానికి అధిపతి కాబట్టి మనకు ఆ స్తంభం మీద పెట్టారు. తర్వాత మనకి రాగి బిళ్ళ కానీ కొట్టినప్పుడు దాంతోనే మనకి 4 స్తంభాలు కూడా సప్త స్వరాలు వస్తాయి. అంటే బేసిక్గా ఏదైనా స్టోన్ మనకి 5% మాత్రమే సౌండ్ వినపడుతుంది. కానీ ఈ 4 స్తంభాలు తర్వాత ఆ టెంపుల్లో ఉన్నటువంటి 4 స్తంభాలు మనకు సప్త స్వరాలు వస్తాయి. అంటే మనం కొట్టినప్పుడు గ్లాస్ కానీ అలాగ మనకి శబ్దం వస్తూ ఉంటుంది. తర్వాత మనకి 700 సంవత్సరాల క్రితం ఆర్కియాలజీ వాటి ప్రకారం ఒకసారి భూకంపం సంభవించినప్పుడు రామప్ప నుంచి అన్ని టెంపుల్స్ కూడా కదిలి అన్ని చోట్ల మండపాలు, స్తంభాలు పడిపోయి మన దగ్గర కూడా గుడి కదిలి శివలింగం ఒక పక్కగా ఒరిగిందనమాట. అంటే ఇదంతా కూడా శాండ్ టెక్నాలజీతో కట్టారు. కింద మొత్తం కూడా మనకి శాండే ఉంటుంది. దాని మీద ఒక రాయి మీద ఒక రాయి, ఒక రాయి మీద ఒక రాయి అలాగా నిలబెట్టారనమాట. సో అలాగా 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఆలయాన్ని ప్రతిష్ఠించారు మనకి. తర్వాత అక్కడ ఉన్నటువంటి నామేశ్వర స్వామివారికి ఇలాగ బ్రహ్మసూత్రం ఉంటుంది. తర్వాత మనకి పక్కన సరస్వతి అమ్మవారి ఆలయం ఉంటుంది. అంటే సాధారణంగా మనకు వరల్డ్ వైడ్గా సరస్వతి అమ్మవారి టెంపుల్స్ చాలా ఉంటాయి. కానీ మనకు అక్కడ మాత్రం సరస్వతి అమ్మవారు తర్వాత బ్రహ్మదేవుడిని ఇద్దరిని కూడా ఏకశిల మీద చెక్కారనమాట. అంటే మనకు పిల్లల మరి పెనవీరభద్రుడు అని కవి ఉండేవారు. ఆయన అక్కడ అమ్మవారి యొక్క అనుష్ఠానం చేసుకున్నప్పుడు అమ్మవారి యొక్క శక్తితోని ఆయన అక్కడి నుంచి కవిగా ఉద్భవించాడని మనకి చెప్తారనమాట. తర్వాత పక్కన త్రిపుటేశ్వర ఆలయం అని ఉంటుంది. అంటే నందీశ్వరుడు మధ్యలో ఉంటాడు. అక్కడ 3 వైపులా 3 శివలింగాలు ఉంటాయి. దాన్ని
త్రికూటేశ్వరాలయం అంటారు. అయితే ఎక్కడైనా నందీశ్వరుడు శివుడి వైపు చూస్తూ ఉంటాడు, కానీ అక్కడ టెంపుల్లో నందీశ్వరుడు ఏం చేస్తుందంటే నంది మొహం శివుడి వైపు కంప్లీట్గా చూడకుండా ఇలా క్రాస్గా ఉంటుంది నంది. ఎందుకంటే ఒక కన్నుతోనేమో 2 శివలింగాల్ని నందీశ్వరుడు చూస్తాడు, రెండో కన్నుతోని 3వ శివలింగాన్ని చూస్తాడు. దాన్ని 3 డైమెన్షన్ అంటారు. అంటే మీరు 3 శివలింగాల దగ్గరికి ఎక్కడికి వెళ్ళి నించున్నా నంది ఓన్లీ మీ వైపు చూస్తున్నట్టుగానే ఆ భావన కలుగుతుంది అనమాట. దాన్ని 3 డైమెన్షన్ అంటారు. సో అలాగా అక్కడ 3 టెంపుల్స్ని ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ రామప్ప ఆలయాన్ని, అంటే ఇది కట్టిన తర్వాత మనకి రామప్ప ఆలయాన్ని ప్రతిష్ఠ చేశారు. సో అందుకనే ఈ ఆలయం 2 కూడా మనకి ఇంచుమించుగా అదే మాదిరిగా ఉంటుంది. అంటే మనకు 1000 సంవత్సరాల క్రితం కాకతీయులు పరిపాలించినప్పుడు వాళ్ళ రాజ్యంలో ఇది ఒక భాగంగా ప్రతిష్ఠ చేశారు. మనకి ఇంకా అక్కడక్కడ గుళ్ళు ఉండేవి, అవన్నీ భూగర్భంలో కలిసిపోయాయి. తర్వాత రజాకారులు అప్పుడు యుద్ధాలు చేసినప్పుడు స్తంభాలు ధ్వంసం చేయడం, చుట్టూ ఉన్నటువంటి ఆలయాల్ని ధ్వంసం చేస్తే అవన్నీ భూగర్భంలో కలిసిపోయాయి. మనకి కేవలం ఇక్కడ ఈ 2 ఆలయాలు మాత్రమే మిగిలినాయి అన్నమాట. అది ఇక్కడ ఉన్నటువంటి విశేషం. అందరూ నమస్కారం చేసుకున్నాం, అర్చన చేస్తాం. ఓం హరి ఓం పరమశివ దేవతాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగద పితర వందే పార్వతీ పరమేశ్వర దేవతాయ నమో నమః. నేను గోత్రం అడిగినప్పుడు మీ గోత్రము, ఇంటికి యజమాని దంపతుల పేర్లు చెప్పండి. సహకుటుంబానం అన్నప్పుడు భార్య తరపున రక్త సంబంధీకులందరూ, భర్త తరపున రక్త సంబంధీకులందరూ కూడా వస్తారు. ఓం శ్రీ కొంచెం స్పేస్ ఇవ్వండి. ఓం శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమః. శ్రీమాన్ శ్రీమఠ చెప్పండి. నిన్నేకర గోత్రోద్భవస్య ముఖ్య గోత్రోద్భవస్య సహకుటుంబానం సానగృషి గోత్రోద్భవస్య భాస్కరాచార్య నామధేయస్య పుష్పలతా నామధేయస్య సహకుటుంబానం చెప్పండి. చండీశ్వర గోత్రోద్భవస్య డి ప్రవీణ్ కుమార్ నామధేయస్య పావని నామధేయస్య సహకుటుంబానం ఆరుట్ల గోత్రోద్భవస్య సురేష్ కుమార్ రెడ్డి నామధేయస్య చంద్రకళా నామధేయస్య సహకుటుంబానం. మిడిపాల గోత్రోద్భవస్య శోభన్ రెడ్డి నామధేయస్య శారదా నామధేయస్య సహకుటుంబానం. రెడ్డెల్ల గోత్రోద్భవస్య అవినాష్ రెడ్డి నామధేయస్య కళావతి నామధేయస్య సహకుటుంబానం. ఇంకా శివం గోత్రోద్భవస్య సురేష్ నామధేయస్య ఆశా నామధేయస్య సహకుటుంబానం. ఇంకా బుధనకుల గోత్రోద్భవస్య మహేష్ కుమార్ నామధేయస్య రేఖాదేవి నామధేయస్య సహకుటుంబానం. జనకుల గోత్రోద్భవస్య రత్నాకరవ నామధేయస్య బాల త్రిపుర సుందరి నామధేయస్య సహకుటుంబానం. పాండవుల గోత్రోద్భవస్య చంద్రశేఖర నామధేయస్య మానస నామధేయస్య సహకుటుంబానం. పశుకుల గోత్రోద్భవస్య యోగేశ్వరరావు నామధేయస్య ఆశారాణి నామధేయస్య సహకుటుంబానం. కశ్యప గోత్రోద్భవస్య హర్షవర్ధన్ నామధేయస్య రేణుకా నామధేయస్య సహకుటుంబానం. ఇంకా పసుపునీటి గోత్రోద్భవస్య అఖిలేష్ నామధేయస్య మౌనికా నామధేయస్య సహకుటుంబానం. మోరంగంటి గోత్రోద్భవస్య ప్రదీప్ నామధేయస్య శాంభవి నామధేయస్య సహకుటుంబానం. భరద్వాజ ఋషి గోత్రోద్భవస్య శ్రీదేవి శాంభవ నామధేయస్య సహకుటుంబానం. వెనిశిష్ట గోత్రోద్భవస్య ప్రశాంత్ నామధేయస్య ధనలక్ష్మి నామధేయస్య సహకుటుంబానం. కౌండిన్య గోత్రోద్భవస్య శ్రీనివాస నామధేయస్య రమాదేవి నామధేయస్య సహకుటుంబానం. ఇనుకుల గోత్రోద్భవస్య ప్రభాకర్ నామధేయస్య ప్రమీల నామధేయస్య సహకుటుంబానం. పశ్నాథ ఋషి గోత్రోద్భవస్య సుధాకర్ నామధేయస్య సరోజ నామధేయస్య సహకుటుంబానం. ఎనిశెట్ల గోత్రోద్భవస్య శ్రీరాములు నామధేయస్య శ్రీదేవి నామధేయస్య సహకుటుంబానం. కోరియకల గోత్రోద్భవస్య నాగేంద్రమ్మ నామధేయస్య ఆదినారాయణ నామధేయస్య సహకుటుంబానం. కశ్యప గోత్రోద్భవస్య విక్రమ్ కుమార్ నామధేయస్య నాగమణి నామధేయస్య సహకుటుంబానం. రేషర్ల గోత్రోద్భవస్య వెంకటరమణ నామధేయస్య రమా నామధేయస్య సహకుటుంబానం. పసుపునీటి గోత్రోద్భవస్య మహేష్ కుమార్ నామధేయస్య సంగీత నామధేయస్య సహకుటుంబానం. పసుపులేడి గోత్రోద్భవస్య శ్రవంతి నామధేయస్య శ్రీనివాస నామధేయస్య సహకుటుంబానం. చెప్పండి. కాసర్ల గోత్రోద్భవస్య నరసింహరావు నామధేయస్య యామిని నామధేయస్య సహకుటుంబానం. రైచర్ల గోత్రోద్భవస్య వెంకటరాజు నామధేయస్య మయూరి దైవిక్ నామధేయస్య సహకుటుంబానం. అందరూ కూడా మనసులో ఓం నమః శివాయ అనుకుంటూ అందరూ శివుణ్ణి చూస్తూ ఉండండి. ఓం శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమః. ఓం గణాధిపతయే నమః. ఓం గణాధిపతయే నమః. ఓం స్వామి నమః. ఓం స్వామి నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం స్వర్ణాయ నమః. ఓం స్వర్ణలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. ఓం స్వమాయ నమః. ఓం స్వమాయ నమః. ఓం స్వమాయ నమః.
మరి పర్మిషన్ ఇచ్చింది కానీ అట్లా చేయొద్దు. పోవచ్చు పల్లెలు ఎక్కంటే అయిపోతుంది. గంట కొట్టండి. అక్కడ ఇంకో టెంపుల్ ఉంది కదా, అక్కడ హార తీసుకున్నా. సైడ్ జరగండి, నేను వస్తాను. తీసుకో. అండ్ ఫ్యాన్ బంద్ చేసి దాని మీద పెట్టండి. ఓకే. హార తీసుకో. అది కాదు, పొద్దున అయితే అభిషేకాలు అవి అభిషేకం మొత్తం అలంకారం ఇక్కడ కాదు, అలంకారం అయితే సోమవారం ఉంటుంది సార్, అలంకరణ బాగా సోమవారం చేస్తారు. సోమవారమా? సోమవారం చేస్తారు. లోపల పంపిస్తారు. ఆ? లోపల ఏమి ముట్టుకొని ఇస్తారా అని. శివరాత్రి రోజు జాతర జరుగుతుంది. ఆ లోపలికి వెళ్ళకూడదు. శివలింగం మీరు వన్ లేడీస్ ఫస్ట్ 1 by 1 పాస్ ఓవర్ మ్యాటర్ పాస్ ఓవర్ మొత్తం సెంటర్లో ఉంటుంది. ఒక దండ వేరే టెంపుల్లో ఏమని చెప్తున్నారు, ఒకటి ఇక్కడ వేస్తారు. అట్లా అంటే వెళ్ళరాజు నువ్వు ఫస్ట్ కానీ మధ్యలో ఉంటే ఈజీగా ఉంటుంది నాకు. అబ్దుల్ గారు ఇక్కడ నిలబడొచ్చా నేను? కొంచెం ఇటు రండి. దండం పెట్టుకున్నాను, ఇలా వచ్చేసాను. రండి. ఓం నమః శివాయ. రావాలమ్మా, ఇంకో గుడి తొందరగా.
పీజీలు ట్రాన్స్ఫర్ కావాలంటే ఇక్కడ నుంచి పూజ చేయించుకొని భూమిని 10 నెలల రోజులకు ట్రాన్స్ఫర్ అయ్యి చెప్పండి వెళ్తాం. హర హర మహాదేవ హర మహాదేవ. అది బయటికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో సహస్ర ఇది ఉంటుంది, 1000 శివలింగాలు ఒకే దానిపైన ఉంటాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని రండి. ద్రవ్యాలు మీకు తెచ్చు. మీరు ఎప్పుడు రావాలనుకుంటే పంటే కూడా నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఇస్తాను. నేను ప్రతి నెల వేరే వేరే ఆలయాలకి మీకు విశేషం ఏంటంటే నేను ఇంతవరకు కూడా అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, శివాలయం అనేది ఇది మొదలవుతుంది. అదే మేడం అసలు ఇంతవరకు కాదు. మేడం మీ టెంకాయలు మీ ఫోటోలు శర్మ గారు మార్నింగ్ అభిషేకం చాలా ఉన్నాయి, 50 కూర్చున్నాను. కానీ బయట నుంచి తీయాలి ఇవన్నీ. ఇట్లా ఇట్లా రౌండ్గా రికార్డ్ చేయి. ఏంటమ్మా అన్నీ కనపడుతుంది. అది అర్థమయ్యేలాగా ఫాస్ట్గా ఏం చేయకు. అదో పైన ఇదకు జూమ్ చేయ. చూసి కింద కింద పడతావు.
వస్తున్నారా ఇదే రాజు పైన డిజైన్ చూడు. ఇదే శ్రీచక్రానా? ఇది ప్లీజ్ జాయిన్. మమ్మల్ని దిగి ఇక్కడ మూసి సార్ మూసి మీరు వచ్చేటప్పుడు బ్రిడ్జ్ ఉంది చూడు, అది మూసి మొత్తం వచ్చిన గ్రూప్ 30 మంది నిలబెట్టి మధ్య నుంచి తీయండి. రావాలి. ఓకే, నాకు ఈ ఫోటో షేర్ చేయాలి. గ్రూప్లో పెట్టేసి ఇప్పుడే. నాకు సొంతంగా షేర్ చేయాలి, గ్రూప్లో లేదు. నేను సరే ఒక ఫోటో దిగా సార్ ఒక దించండి సార్. వస్తున్నా, ఒక్క నిమిషం. వస్తారు. మళ్ళీ ఎందుకు సీదా పోదాం పేరెంట్స్ సార్. ఆంజనేయ స్వామి ముందు కూడా నందిగా ఉంటేనా అదే అక్కడ ఇది వాళ్ళ ఫస్ట్ ప్లీజ్ ఫాలో మీరు కొట్టండి అమ్మ. ఒక్కొక్కటి ఎవరి అదృష్టంలో ఏ టెంకాయ ఉన్నదో చూడండి. బకెట్ వేస్తున్నా. బకెట్లో పెట్టాం. ఇవి మళ్ళీ మేము తీసుకెళ్ళొచ్చామా? లోపల తీసుకెళ్ళాలి. తీసుకెళ్తారా? కాదు, కొట్టిన టెంకాయ కొట్టి మాట్లాడి ఇల్లు పెట్టి అదే నేను చెప్పేది. నేను చెప్పినాను కదా, యంగ్ బాయ్. గట్టి పట్టుకో. చేతన్ పైన కొట్టినట్టు కొడుతుంది. ఓవర్ నాయను. అదే సంచులు వేసేయండి. రెండే వేసామా? ఎందుకు లేదు, బెటర్. తీసుకోరా సార్. కానీ ఆయన తీసి దేవుడి దగ్గర పెట్టడం. సరే వండేసి అందులో మీరు తీసుకోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక్కడ తినేద్దాం. శివుడు కరుణించాడు. దీంట్లో పెట్టండి తర్వాత వేసేయండి మనకు అన్నీ మనమే
ఇవి అగరబత్తులు గిన్నె పెడతారేమో అని తెచ్చిందా అది దొరకలేదు కుందులు నూనె ఏదో పెద్ద కుందు ఉంటుంది నూనె పెద్ద ఉంటుంది నూనె అగరబత్తులు మంచిది కదా వస్తున్నాను మన దీపం పెట్టినాక మనం ఉందా ఇట్లాంటి చాలా ఉంటే చాలా పడుతుంది చాలా మాకు అట్లా వలిగింది అమ్మా ఆశమ్మా అవన్నీ లేకాం తీసుకొస్తాను ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान सर्वनाथ विदसादनम श्री महागणाधिपतये नमो नमः अंदरो नमस्कारं చేస్తాను మమ అనుకోండి మాత సమస్త శుభమతే శ్రీ పరమేశ్వర చిత్తం శివేశ్వర మహతే శ్రీ మహావిష్ణున దేవతమాస్య ఆద్య బ్రహ్మ ద్వితీయ వరద్వేషతవరాహ కల్పే వైవశతోనంతరే కలిగప్రద పాదే జంబో ద్వీపే వరదోషవర్ధకన్నే మేరో దక్షిణ భాగే శ్రీసరస్య ఈశాన్యవదశే కృష్ణ గోదావరి మధ్య ప్రదేశే సమస్తగత బ్రాహ్మణ హరిహర గురుచరణ శ్రీ మహాదేవ నామేశ్వరసన్నిధో శ్రీ పరావణ సంవత్సరే ఉత్తరాయణ నిజమాసమయ వాసరహావస్తు శుభాశ్రయ శుభ నక్షత్ర శుభ శుభకర్ణ ఏవంగ విష్టాంశుతో అస్య పూర్వోక్త పూర్వ సంకల్ప శివాశ్రమత గోత్ర భవిష్య మీ గోత్రం చెప్పండి ఉమాదేవి విష్ణుగోత్ర భవిష్య ఉమాదేవి నమదేవిష్య సహాగఢ భానం గోత్రం పసులేడు గోత్ర భవిష్య శ్రీనివాస నమదేవిష్య స్రవంతి నమదేవిష్య సహాగఢ భానం పసులేడు గోత్ర భవిష్య ఆయుష్ కుమార్ నమదేవిష్య సంగీత నమదేవిష్య రజిత్ పర్వత నమదేవిష్య సహాగఢ భానం సానగిరి శివగోత్ర భవిష్య భాస్కరాచార్య నమదేవిష్య పుష్పలత నమదేవిష్య సహాగఢ భానం ముఖ్యగోత్ర భవిష్య వినోద్ కుమార్ నమదేవిష్య వాణి నందేవిష్య సహాగం మనం రెడ్డి భవిష్య అవినాష్ రెడ్డి నందేవిష్య కళావతి నందేవిష్య సహాగం చండీశ్వర భవిష్య రవి కుమార్ నందేవిష్య పావని నందేవిష్య సహాగం మనం దుర్నగర భవిష్య మహేష్ కుమార్ నందేవిష్య రేఖాదేవి నందేవిష్య సహాగం ఆదిత్య గౌతమ భవిష్య సురేష్ కుమార్ నందేవిష్య చంద్రకళా నందేవిష్య సహాగం గణేష్ భవిష్య ప్రశాంత్ నందేవిష్య ధనక్షేత్రేషు సహాగం కౌశికభోష శ్రీమణాచార్యదేశ సవితానందేశ శ్రీ అందర్శనందేశ సహాగం భోష అశ్వతానందేశ రేణుకానందేశ అశ్వతానందేశ తుషానందేశ సహాగం పాండవగత భోష చంద్రశేఖరందేశ మానసానందేశ శాలినందేశ వరుణందేశ సహాగం కొడే గణగోత్ర భవిష్య ఆదినారాయణ దేవిష్య నాగేంద్రవనం దేవిష్య సహాగం వరగడి గోత్ర భవిష్య ప్రదీప్ నందేవిష్య శాంతవీరం దేవిష్య సహాగం ధనం పసునాడు గోత్ర భవిష్య అఖిలేష్ నందేవిష్య మౌనిక నందేవిష్య శ్రేయన్వి నందేవిష్య త్రిషికా నందేవిష్య సహాగం మనం భరద్వాజ గోత్ర భవిష్య శ్రీదేవి నందేవిష్య శాంబాబు నందేవిష్య సహాగం ధనం తత్పుల గోత్ర భవిష్య యోగేశ్వర నందేవిష్య ఆశారాయణ నందేవిష్య సాయి కిరణం దేవిష్య వైశాఖ నందేవిష్య సహాగం మనం నిరుకుల గోత్ర భవిష్య ప్రభాకర్ నందేవిష్య ప్రమిళ నందేవిష్య సహాగం ధనం వైష్ణవ భవిష్య సుధాకర్ నందేవిష్య సరోజనం దేవిష్య సహాగం మనం జనకుల గోత్ర భవిష్య రత్నాకరణం దేవిష్య బాలాత్రిక సుందరం దేవిష్య సహాగం ధనం పౌర్ణి గోత్ర భవిష్య శ్రీనివాస నందేవిష్య రమాదేవి నందేవిష్య సహాగం ధనం జనశేఖర గోత్ర భవిష్య శ్రీరామ నందేవిష్య శ్రీదేవి నందేవిష్య శివతేజ నందేవిష్య సహాగం ధనం నిన్నకల గోత్ర భవిష్య చేతన్ కుమార్ నందేవిష్య కీర్తి నందేవిష్య ప్రజ్వల్ నందేవిష్య నిఖిత నందేవిష్య సహాగం ధనం మేడిపాల గోత్ర భవిష్య శోభన్ రెడ్డి నందేవిష్య శారదా నందేవిష్య సహాగం మనం ఇది రేజల గోత్ర భవిష్య వెంకటరమణ నందేవిష్య రమా నందేవిష్య స్ఫూర్తి నందేవిష్య సహాగం భానం కాసల గోత్ర భవిష్య
నరసింహరావు దేవిష యామిని దేవిష లక్ష్మీరావు దేవిష జానకిరావు దేవిష జ్ఞానికరావు దేవిష సహాగడం మన మీద కశ్యప గోత్ర భవిష్య విక్రమ్ కుమార్ నం దేవిష నాగమణం దేవిష అభినవం దేవిష సిద్ధార్థనం దేవిష శృతి నం దేవిష సహాగడం రేచల గోత్ర భవిష్య వెంకటరాజు నం దేవిష మయూరి నం దేవిష దైవిక నం దేవిష సహాగడం మనం అందరూ నమస్కారం చేసుకోండి. నేను చెప్పేటువంటి వాక్యాలు చెప్పండి అందరూ. మమ అస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఉచ్యర్థం స్థిత్యర్థం మమ ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ స్థిత్యర్థం మమ జన్మ నక్షత్ర జన్మ రాశి జన్మ లగ్న వశాతు మమ నామ నక్షత్ర నామ రాశి నామ లగ్న నామాంశ వశాతు మమ అంగగ్రహ భావగ్రహ నవగ్రహ దోష పరిహార నివృత్త్యర్థం మమ అన్యోన్య దాంపత్యోః సర్వ సుఖానుభవ సిద్ధ్యర్థం మమ కుమారస్య పుత్రికస్య సకల ఉన్నత విద్యా ఉద్యోగ శిఖరాగ్ర సిద్ధ్యర్థం మమ వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా వ్యవసాయరీత్యా అఖండ లక్ష్మి కరుణ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవత సమిత త్రిశక్తి దేవత సమిత దివ్య అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ మహాదేవ రామేశ్వర స్వామి దేవత దివ్య అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం పూజాంశ కరిష్యే. అందరూ నమస్కారం చేసుకొని ఓం నమః శివాయ నమ పార్వతీపతే ఆనందగర్పురాయుధం నీరాజనపయామి. హారతి తీసుకున్న ఒక పువ్వు తీసుకున్నాం అందరూ. ఆనందగర్పురాయుధంగా నీరాజన సమర్పయామి. చూడండి డిఫరెన్స్ ఉంది చూడండి. మామూలుగా ఉన్నాడు అట్లా మీరు తీసుకున్నారా?
అమ్మ అందరికీ నమస్కారం చేసుకొని నేను దేవాలయం చరిత్ర చదువుతున్నాను, మంచిగా వినండమ్మా. వాస్తవానికి ఇది ఏమిటంటే ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చిందంటే ఇది మనకి 12వ శతాబ్దం కాకతీయ కాడ దేవాలయం. అంటే అప్పట్లో పరిపాలించే రాజుగారి పేరు బేతిరెడ్డి నామిరెడ్డి. వారి పరిపాలిస్తున్న కాలంలో ఏమైందంటే వాళ్ళకి ఎక్కువగా ఎకరాల్లో ఉండేవి కదా, వాళ్ళకి ఆ ఎకరంలో ఒక భాగంగా ఇక్కడ మనకి దేవాలయం కట్టారన్నమాట వాళ్ళ పొలంలో. అయితే ఏమైందా మనకి ఇది 12వ శతాబ్దం కాకతీయ కాడ దేవాలయం. అంటే అప్పట్లో పరిపాలించే రాజుగారి పేరు బేతిరెడ్డి నామిరెడ్డి. అయితే మనకి ఈ ఊర్లో ఎక్కువగా మర్రి చెట్లు ఉండేవి, మర్రి వృక్షం పెద్దది ఒకటి ఉండేదన్నమాట. అందుకని మనకి పిల్లల మరి గ్రామం పెట్టారన్నమాట. మనకి ఇక్కడ ఈ దేవాలయం ఎందుకు కట్టారంటే బేతిరెడ్డి గారు నామిరెడ్డి పేరు మీద మహాదేవ నామేశ్వరం అని పెట్టి మనకి ఈ దేవాలయం కట్టారు. అయితే ఇది 12వ శతాబ్దం. అంటే ఇప్పటికి ఈ దేవాలయం కట్టి మనకి 1163 సంవత్సరాలు అవుతుంది ఈ దేవాలయం కట్టి. ఇది కట్టిన 100 సంవత్సరాలకు అక్కడ ఎరకేశ్వరం ఇంకో దేవాలయం కదా అది కట్టారన్నమాట. అది కట్టి మనకి 1000 సంవత్సరాలు అవుతుంది. అక్కడ అది ఇక్కడ దేవాలయం ఉంది. మళ్ళీ అక్కడ ఎందుకు దేవాలయం కట్టారంటే అది వాళ్ళ భార్య పేరు ఎరకరమ్మ. అక్కడ ఎరకసానం నాకు ఆయన వీళ్ళిద్దరి పేరు ఎరకేశ్వరం పెట్టి అక్కడ ఆ దేవాలయం కట్టారన్నమాట. అందుకని మనకి ఊళ్ళో 2 దేవాలయాన్ని. ఈ యొక్క దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే శివుడికి మధ్య నిలువు గీత ఉంది, పక్క గీతం చూసారా, దాన్ని బ్రహ్మసూత్రం అంటారు. బ్రహ్మసూత్రం అంటే ఏమిటంటే ఈ యొక్క బ్రహ్మసూత్ర దేవాలయం మనం వెళ్ళాలన్నా లేదా స్వామిని చూసి దర్శించుకోవాలన్నా మన ఈ యొక్క బ్రహ్మసూత్రం దేవాలయం ఒక పక్షి కానీ జంతువు కానీ మనిషి కానీ ఎవరైనా రావాలన్నా సరే మనకి ఎన్నో జన్మ పుణ్యం లేదా పూర్వజన్మ సుకృష్ణుంటే తప్ప ఈ యొక్క దేవాలయం రాలేమో ఆ స్వామిని దర్శించుకోలేము అనమాట. అదేవిధంగా మనకి ఏమిటంటే ఈ యొక్క బ్రహ్మసూత్ర ఆలయం అంటే తక్కువ మనకి. ఈ యొక్క బ్రహ్మసూత్రం గురించి మనకి చాగంటి గారు కూడా చూస్తారు. ఆ బ్రహ్మసూత్రం దేవాలయం వెళ్ళి ఒకసారి హోమం కానీ జపం కానీ స్వామివారికి అభిషేకం కానీ లేదా స్వామివారికి వస్తువు రూపాయలు ధర రూపాయలు ఇస్తే ఏమవుతుందంటే అక్కడ మనం చేసేది ఒకసారి, కానీ దాని ఫలితం మనకి కోటిసార్లు చేసే ఫలితం వస్తుందన్నమాట. అది మనం మంచి చేస్తే అదే మనకి కోటిసార్లు వస్తుంది, ఈ దేవాలయం చెడు చేస్తే అదే చెడు మనకి కోటిసార్లు వస్తుంది అన్నమాట. వస్తా ఇంకోటి ఏంటంటే మనకి ఒక వాస్తవం శివుడు ఇక్కడ నందీశ్వరం ఉంటారు, కానీ ఇక్కడ మనకి దేవాలయం పైన ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంది అక్కడ ఆ దేవాలయం కూడా అంతే ఉంటుంది. దేవాలయం పైన ఎందుకు నందీశ్వరం ఉంటాడు అంటే మనకి ఇక్కడ అప్పట్లో రాజుగారు అభిషేకం చేస్తారంటే ఈ 4 స్తంభాలని కదా, దీన్ని నాట్యశాల అంటారు. నాట్యశాల అంటే అప్పట్లో అక్కడ రాజుగారు అభిషేకం చేస్తుంటే ఇక్కడ నాట్యం వేస్తూ ఉండేవాళ్ళు. అందుకని దేవాలయం పైన నందీశ్వరం ఏర్పాటు చేశారన్నమాట. ఈ యొక్క 4 స్తంభాల యొక్క ప్రత్యేకత ఏమంటే మనకి సప్తస్వరం అంటే కదా సరిగమపదని సార్, ఆ స్వరాలను అనుసరించి మనకి రామప్పలో ఏ విధంగా యొక్క సౌండ్స్ వస్తాయో స్తంభాల్లో ఈ 4 స్తంభాలు మనకు వస్తాయి అన్నమాట. అది పైన తీసుకొని కొడతా ఉంటే ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క సౌండ్ వస్తుందన్నమాట మనకి. అదేవిధంగా మనకి పక్కన సరస్వతి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఆలయాలు ఉండటం మనకి తక్కువ. ఇంకోటి ఏంటంటే మనకి భారతదేశం ఎక్కడా లేని విధంగా మనకి ఇక్కడ బ్రహ్మ ప్లస్ సరస్వతి ఇద్దరు వాహనం మీద ఉంటారన్నమాట. మనకి అమ్మవారి గుళ్ళో మూల పక్కన కార్నర్లో ఉంటారు. ఇప్పుడు చూపిస్తాను నేను. అక్కడ మనకి పక్కన త్రిపుటేశ్వర ఆలయం ఉంటుంది. అంటే 3 దిక్కులు 3 శివలింగం అంటే మధ్యలో ఒక నందీశ్వరం ఉంటాడు. వాస్తవాన్ని నంది శివుడు చూస్తూ ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఏ విధంగా మనకి కొంచెం వంకర క్రాస్ ఉంటుంది. ఎందుకలా ఉంటుందంటే ఈ కన్నుతో 2 శివలింగాన్ని, ఈ కన్నుతో 1 శివలింగం చూస్తామన్నమాట. అంటే ఒక నందీశ్వరం 3 దిక్కుల వైపు శివలింగాలు చూసే విధంగా ఉంటుంది. అదేవిధంగా మనకి అరుణాచలం శ్రీశైలం ఏ విధంగా నందికి అభిషేకం జరుగుతుందో ఇక్కడ కూడా మనకి నందీశ్వరుడికి అభిషేకం జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే ప్రతి అమావాస్యకి వచ్చే త్రయోదశి ఉంది కదా, ఆ త్రయోదశిన సాయంత్రం 5 గంటలకు నందీశ్వరుడికి అభిషేకం ఉంటుంది. అభిషేకం చేయడం వల్ల మనకేం వస్తుందంటే మెయిన్ కారణం పితృదోషం. అంటే మన చనిపోయిన పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని సందర్భాల్లో పడితే కొన్ని సందర్భాలు వాళ్ళకి పెట్టమన్నమాట. దానివల్ల ఏమవుతుంది మనకి పితృదోషం ఎప్పుడు పడుతూ ఉంటుంది. ఆ యొక్క పితృదోషం తొలగిపోవడం ఒక నంది అభిషేకంగా సాధ్యమవుతుంది. దాంతోపాటు మనం చిన్న ఆలయాలకు వెళ్ళి మనం ఏదో కోరిక దొరక కొన్ని సందర్భాలు మర్చిపోతాం, లేకపోతే తెలిసి కానీ తెలియక చేసిన తప్పులు ఉన్నా సరే, లేదా మన జాతకంలో చిన్న దోషం ఉన్నా ఒక నంది అభిషేకం మొత్తం తొలగిపోతుందన్నమాట. మనకి అరుణాచలం శ్రీశైలం ఏ విధంగా నంది అభిషేకం చూడటం వరకు, కానీ ఇక్కడ ఏంటంటే మన చేత మన నందీశ్వరుడికి అభిషేకం చేయొచ్చు. అదేవిధంగా మనకి బ్రహ్మసూత్ర ఆలయం అంటే తక్కువ. మనకి కొన్ని దేవాలయాలకు మనకి లోపలికి వెళ్ళి అభిషేకం చేసే అదృష్టం ఉంటుంది. ఆ అదృష్టం మనకి ఇప్పుడు ఉందన్నమాట. లోపలికి వెళ్ళి మీ చేత మీరు స్వామివారికి అభిషేకం చేయొచ్చు. అది ఎలాగంటే ప్రతి సోమవారం ఉదయం 5 గంటలకు రుద్రాభిషేకం ఉంటుంది స్వామివారికి. ఒకటేసారి ఉంటుంది ఈ సోమవారికి. విడిగా రోజులు అంటే మంగళవారం నుంచి ఆదివారం దాకా ఈ విడిగా రోజులు మనకి 6 గంటలకు ఉదయం పూట అభిషేకం ఉంటుంది స్వామివారికి. పంచె కట్టుకొని వస్తే అంటే సాంప్రదాయ దుస్తులు వస్తే మగవాళ్ళ వరకు లోపలికి అభిషేకం చేయొచ్చు, ఆడవాళ్ళు బయట నుంచి చూడటం అనమాట. ఫ్యామిలీ చేయాలంటే పక్కన త్రిపుటేశ్వర ఆలయం ఉంటుంది, అక్కడ ఎవరైనా చేయొచ్చు అనమాట మనకి. అదేవిధంగా మనకి ఇక్కడ దేవాలయ విగ్రహాలు ఒరిగి ఉంటాయి. ఇక్కడికంటే అక్కడ ఎరకేశ్వర స్వామి దేవాలయం బాగా ఒరిగింది. అది ఎందుకు ఏంటంటే మనకి గత 700 సంవత్సరాల క్రితం భూకంపం వచ్చింది. ఆ భూకంపం రావడం వల్ల ఏమైందో మనకి దేవాలయం మొత్తం కదిలింది. దేవాలయంకి ఏం కాదు. విగ్రహాలు ఎందుకు జరిగిందంటే మనకి అక్కడ గుడి వెనకాల చెరువు ఒకటి ఉండేది, ప్లస్ ఇసుక ఉండేది. అది దేవాలయం ఎత్తులో కట్టారు కానీ దాని సందర్భంగా మనకి ఒరిగిందన్నమాట.